లైఫ్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని గర్ల్స్ కంపల్సరీ ఉంటారు. డెఫినెట్గా ఎవరైనా ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతారు. కానీ నేను విమెన్కి చెప్పేది ఒక్కటే, కొంతమంది అయితే కమిట్మెంట్స్ అడుగుతారు అమ్మాయిల్ని. ఇక మీరు వచ్చిన ఆస్పెక్ట్ ఆఫ్ హౌ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ ఎట్ వర్క్. సో హస్బెండ్స్ ని మర్డర్ చేస్తున్నారు వైఫ్స్ అని చెప్పి. మగాడైతే చెయ్యొచ్చు, ఆడదైతే చెయ్యకూడదు. ఒకవేళ మనకి ఆ పర్సన్ తో వర్కౌట్ అవ్వకపోతే చంపేసి వెళ్ళిపోవడం అది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ట్రూ. సి చంపడం ఇస్ అంటే ఇప్పుడు గర్ల్స్ అనే వాళ్ళు ఏదైనా పేరెంట్స్ తోనే చెప్పుకోవాలనుకుంటారు. అండ్ వాళ్ళని ఇంట్లో వాళ్ళు పెంచడం కూడా ఎలా పెంచుతారు? చుట్టాల్లోనో తెలిసిన వాళ్ళే బాగా సెక్షువల్ హెరాస్మెంట్. అంటే మీరు ఏ ఫ్యామిలీ అన్నా చూడండి, ఒక వైఫ్ కనుక పోతే పైకి తీసుకురాగలుగుతాడా? తండ్రి పోతే పిల్లల్ని తల్లి పెంచిన ఎన్ని కుటుంబాలు చాలా చూసాం. అందుకే అబ్బాయిలతో పోలిస్తారు, అమ్మాయిలు షేరింగ్ ఎక్కువ ఇష్టపడతారు. అబ్బాయిలు వాళ్ళవే అలా చూస్తారు, మీరు అమ్మాయిలు మాత్రం వాళ్ళ అమ్మకు పెట్టడము నాన్నకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రజ్ఞ. ప్రజెంట్ అయితే 1 month నుంచి హస్బెండ్ మర్డర్ టాపిక్ అయితే రన్ అవుతూ ఉందండి. సో ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడడానికైతే మనతో పాటు ద ఫేమస్ సైకాలజిస్ట్ అర్చన గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడేద్దాం అసలు ఉమెన్స్ యొక్క మెంటాలిటీ సైకాలజీ అనేది ఎలా ఉంటుంది అనేది. నమస్తే అండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ హస్బెండ్ మర్డర్ అయితే జరుగుతూ ఉంది. సో దాని గురించి మాట్లాడే ముందు మనం ఉమెన్స్ యొక్క సైకాలజీ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఉమెన్ సైకాలజీ అని చైల్డ్ సైకాలజీ అని లైక్ అలా ఉంటాయి కదా డిఫరెన్స్. సో అట్లా ఉమెన్కి ఏ ఏజ్లో సైకాలజీ అనేది మెంటల్ హెల్త్ అనేది ఎలా డిఫరెంట్గా చేంజ్ అవుతూ వస్తుంది అనేది అయితే మాట్లాడుకుందాము. ప్రజెంట్ ఇప్పుడు 5 to 10 years అమ్మాయిలకి ఒక డిఫరెంట్ సైకాలజీ ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు అంటే ఆ ఏజ్లో ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా తీసుకోవాలి అంటే ఎవరైనా ఏదైనా చాక్లెట్ ఇస్తున్నా తీసుకోవద్దు అని చెప్తారు. సో అవన్నీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకవేళ తీసుకుంటే పైన కూర్చోబెట్టుకోవడం సంథింగ్ ఇట్లా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేవి ఆ ఏజ్లోనే ఎక్కువ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో దాని గురించి వాళ్ళకి అవి ఫేస్ చేసినప్పుడు వాళ్ళ మెంటాలిటీ అనేది ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అవుతుంది? చేంజ్ అవ్వడం అంటే బేసికల్గా ఆడపిల్లలు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. బై బోర్న్ అండ్ బాటమ్ సెన్సిటివ్గా ఉంటారు. ఓకే. అండ్ వాళ్ళని ఇంట్లో వాళ్ళు పెంచడం కూడా ఎలా పెంచుతారు? అంతే సెన్సిటివ్గా పెంచుతారు, అల్లారు ముద్దుగా జాగ్రత్తగా ఆడపిల్ల అని. సో కంపారిజన్లో కూడా అంటే వాళ్ళని చెప్పేటప్పుడు అమ్మాయి జాగ్రత్త అమ్మ జాగ్రత్త అని ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. సో తెలియకుండా అంటే వాళ్ళ బయోలాజికల్ సిస్టమ్ ప్రకారంగా మైండ్ సెట్ ప్రకారంగా ఇంట్లో వాళ్ళు ప్రోగ్రామ్ చేసే దాని ప్రకారంగా తెలియకుండా వీళ్ళు మానసికంగా ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు. మనసు కూడా స్వచ్ఛంగా అంటే ఎంపథెటిక్గా సింపథెటిక్గా ఉంటుంది బై నేచర్. ఓకే. అందుకే అబ్బాయిలతో పోలిస్తే వీళ్ళకి గివింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. మీరు అబ్బాయిలు షేరింగ్కి తొందరగా ఇష్టపడరు, అమ్మాయిలు షేరింగ్కి ఎక్కువ ఇష్టపడతారు. అబ్బాయిలు వాళ్ళవే తినడానికి అలా చూస్తారు, మీరు అమ్మాయిలు మాత్రం వాళ్ళ అమ్మకు పెట్టడము నాన్నకు పెట్టడము తమ్ముడికి పెట్టడము ఆలోచిస్తారు కొంచెం. ఓకే. ఇది జనరల్గా వీళ్ళలో చూస్తారు మీరు. సో ఆడపిల్లలు పెరిగేటప్పుడు ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు గ్రోయింగ్ స్టేజ్ లోపల వీళ్ళని మీరు చెప్పినట్టు చుట్టాల్లోనో తెలిసిన వాళ్ళే బాగా ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఫ్యామిలీస్లో ఎక్కడైతే ఓపెన్గా మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఉంటుందో, షేరింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, పిల్లలు వెళ్ళి తల్లికి కానీ తండ్రికి కానీ ఇలా జరుగుతుంది అని చెప్పుకోగలుగుతారు. అయితే ఎంత ఎన్విరాన్మెంట్ ఉన్నా బై జెనెటికల్గా అంటే ఇంట్రోవర్ట్ మైండ్ సెట్ ఉన్న గర్ల్స్ కనుక ఉంటే చెప్తే ఏమనుకుంటారో, అసలు ఈ విషయాన్ని ఏమని చెప్పాలి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్టేజ్. అంటే దే నో ఇట్ ఈస్ అ డిస్కంఫర్ట్ బట్ దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్.
సో ఒక ఫియర్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ ఫియర్ని ఎలా కన్వే చేయాలో తెలియదు. సో లోపల ఒక అలజడి, ఒక యాంగ్జైటీ, ఒక యాంగ్షియస్ ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని వెళ్ళి ఏం చెప్పాలో తెలియదు. చెప్తే అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ వస్తుందో తెలియదు, అయినా ఏమైంది అంటారో తెలియదు. కాబట్టి చెప్పకుండానే వాళ్ళు లోపలికి పెట్టేసుకుంటారు. సో ఇది వాళ్ళ మనసులో ఒక ట్రామాటిక్ ఎపిసోడ్ లాగా రికార్డ్ అయి ఉంటుంది. ఇలా తెలియకుండా ఇలాంటి ట్రామాటిక్ ఎపిసోడ్స్ వాళ్ళ మనసులో క్యారీ అవుతుంటాయి. అన్లెస్ దే గెట్ ఇన్ టు ఎ టీనేజ్, ఎక్కడైనా ఇది వాళ్ళు మళ్ళీ చదివితేనో వింటేనో కానీ వాళ్ళు ఇలాంటిది ఒకటి గో త్రూ అయ్యారన్న విషయం వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళకు ఓ రియలీ ఐ వెంట్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్సా, అచ్చా నన్ను వాళ్ళు నిజంగా అలా ఏడిపించారా, అప్పుడు మా అమ్మ నన్ను పట్టించుకోలేదా అని కొంతమంది డిప్రెసివ్ స్టేజ్కి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వెళ్ళొచ్చు. అప్పుడు నేను చెప్పినా మా వాళ్ళు నాకు స్టాండ్ తీసుకోలేదు అని డిప్రెసివ్ కేసెస్ నేను చూసాను. ఓకే, అంటే చైల్డ్హుడ్లో ఇట్లాంటివి సొంత కజిన్ బ్రదర్స్ చేసిన ఎపిసోడ్స్ ఉన్నప్పుడు అమ్మా నాన్నలకు చెప్తే అలా మనం ఏమన్నా అంటే రిలేషన్షిప్స్ పాడైపోతాయమ్మా అని చెప్పి వాళ్ళని ఏమనకుండా జస్ట్ డిస్టెన్స్ మాత్రమే మెయింటైన్ చేసి మళ్ళీ వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తే సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ ఒక 10-12 years తర్వాత ఎపిసోడ్ గుర్తొచ్చి హౌ కెన్ యూ జస్ట్ ఫర్గివ్ దెమ్, నువ్వు మళ్ళీ వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు, నేను ఎంత ట్రామా ఫేస్ చేశాను అని అలాంటి డిప్రెసివ్ స్టేట్కి వెళ్ళిపోయిన గర్ల్స్ని నేను చాలా మందిని చూసాను. అంటే ఇప్పుడు గర్ల్స్ అనేవాళ్ళు ఏదైనా పేరెంట్స్తోనే చెప్పుకోవాలనుకుంటారు. మోస్ట్లీ ఇలాంటివైతే అమ్మతో చెప్పుకోవాలని అనుకుంటారు. బట్ అమ్మ ఏం చేస్తుంది అంటే కొంతమంది ఈ కొన్ని సెక్టార్స్లో పరువు పోతుంది, వద్దు నువ్వే ఏదో తప్పు చేసింటావు అందుకే వాళ్ళు అలా చేశారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏంటి ఇంకెలా చెప్పుకోవాలనిపిస్తుంది బయటకి, చెప్పలేరు. అందుకనే దీనికి నేను ఫస్ట్ తల్లులకి తండ్రులకి చెప్పేది ఏంటి తెలుసా, నువ్వు ఇలా జుట్టు విరపోసుకున్నావు, నువ్వు స్టైల్గా తయారయ్యావు, లేకపోతే నువ్వు నవ్వుంటావు, లేకపోతే నువ్వు వాళ్ళ వైపు చూసుంటావు, అందుకనే వాడు నిన్ను చూసుంటాడు. ఫస్ట్ మీ పిల్లలకి ఇలా బోధించడం మానేయండి. మీరు ఇలా చేయడం మూలంగా వాళ్ళు మీతో ఓపెన్ అప్ అయి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం మానేసి ఇంకెవరితో చెప్పుకోవాలా అని బయట ఎవరినన్నా వెతుక్కోవడం మొదలు పెడతారు. సో అట్లానే బయట కాంటాక్ట్స్ అనేవి అంటే 100% అంటే బయట వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ఏ ఎమోషనల్ షేరింగ్. నువ్వు ఎప్పుడైతే ఈ ఎమోషనల్ షేరింగ్కి నువ్వు రెడీగా లేవో, నువ్వు అంటే నోరు నొక్కేస్తున్నావు నీ డాటర్ని, మరి ఇంకెవరితో షేర్ చేసుకుంటావు? ఫ్రెండ్స్ని ఎత్తుక్కోవాలి. ఎవరైతే పేషెన్స్గా నీ డాటర్ చెప్పే మాటలు వింటారో అప్పుడు వాళ్ళు ఆమెకి ఆప్త బంధువులాగా అనిపిస్తారు. అప్పుడు వాళ్ళని సోల్మేట్ అనుకోవచ్చు, తల్లి స్థానం ఇవ్వచ్చు, తండ్రి స్థానం ఇవ్వచ్చు. అది ఒక ఎమోషనల్ బాండింగ్ లాగా తయారవుతుంది. ఆ బంధం ఎక్కడికన్నా దారి తీయచ్చు. దాని తర్వాత దానికి తిట్టినా కొట్టినా లాభం ఉండదు. 100%. సో ఇప్పుడు ఇట్లాంటివి మనం చాలా చూసాం. ఇంతకు ముందు కూడా తండ్రే కూతురు మీద ఇట్లా అత్యాచారం చేయడం, ఇట్లా బ్రదరే సిస్టర్ మీద ఇలా చేయడం, అండ్ ఓల్డ్ లేడీస్ ఉంటారు కదా ముసలి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరిగినవి అయితే మనం చూస్తాం. పసిపిల్లల మీద కూడా జరిగిన కేసెస్ ఉన్నాయి. అవును. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆ సర్టెన్ టైం పీరియడ్ లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని ఒక డైలమాలో అయితే గర్ల్స్ కంపల్సరీ ఉంటారు. సో ఆ టైంలో రాంగ్ స్టెప్స్ ఎట్లా తీసుకుంటారు అంటే దాని నుంచి మళ్ళీ ఎలా బయటికి వస్తారు, ఆ టైంలో ఎలాంటి మెంటల్ హెల్త్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు? డెఫినెట్ గా ఎవరైనా ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతారు, ట్రామాకి లోన్ అవుతారు, కన్ఫ్యూజ్డ్ స్టేజ్, ఇంప్రొటెక్టివ్. కానీ నేను విమెన్కి చెప్పేది ఒక్కటే, ఓకే, ఒక మగవాడు ఆడది లేకుండా బతకలేడు. అంటే మీరు ఏ ఫ్యామిలీ అన్నా చూడండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక వైఫ్ కనుక పోతే ఓకే, ఆ కుటుంబాన్ని హస్బెండ్ పైకి తీసుకురాగలుగుతాడా? మీరు చూసారా అట్లాంటి ఒక కుటుంబాన్ని? లేదు, డెఫినెట్ గా ఉండాలి ఒక లేడీ సపోర్ట్ అనేది. రైట్. అదే కుటుంబంలో తండ్రి పోతే పిల్లల్ని తల్లి పెంచిన ఎన్ని కుటుంబాలని మీరు చూసారు? చాలా చూసాం మనం కదా. అంటే మానసిక స్థైర్యం, పవర్ విమెన్కి ఎక్కువ, మేల్కి ఎక్కువ? దీని ప్రకారం చూస్తే ఉమెన్కే ఎక్కువ కదా. ఇప్పుడు ఒక స్త్రీ ఇంటి పనులు చూస్తుంది, పిల్లల్ని చూస్తుంది, భర్తను చూస్తుంది, అత్తమామల్ని చూస్తుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూస్తుంది, తన ఆఫీస్ వర్క్ చూస్తుంది. ఒక మగవాడికి ఇదే టాస్క్ ఇవ్వండి, చేయగలుగుతాడా? డెఫినెట్లీ నో.
ఆఫీస్ వర్క్ చేసి వచ్చాక కిచెన్ లో పెట్టిన పెరుగుని ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోతాడో, లేకపోతే గ్యాస్ కట్టేయడం మర్చిపోతాడో, బాల్కనీలో లైట్ మర్చిపోతాడో, దీని గురించే కదా గొడవలు జరిగేవి. బికాస్ హీస్ ఫెయిలింగ్ టు డూ మల్టీ టాస్కింగ్. హూ ఈస్ మోర్ క్యాపబుల్ అండ్ హూ ఈస్ మోర్ పవర్ఫుల్? డెఫినెట్లీ ఉమెన్. దెన్ వై షీ ఈస్ బిలీవింగ్ ఐఎమ్ నాట్ క్యాపబుల్? బికాస్ సొసైటీ అనేది అలా ట్రీట్ చేస్తుంది కాబట్టి. దేర్ యు ఆర్. సో సొసైటీ ఉమెన్ అయ్యో అమ్మ మీరు సింగిల్, మీరెలా బతుకుతారు, మీకెలాగా అని అండం బట్టి విమెన్ కూడా తనకి తను నేనెలాగా, నేనొక్కదాన్ని, నేనేం చేసుకోలేను, నాకు ఒకళ్ళు అవసరము అని కంటిన్యూస్గా తనకి తను సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటోంది. బట్ రియల్లీ వాట్ ఈస్ యువర్ కెపబిలిటీ? ఒక్కసారి క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక్కరోజు లేకపోతే నీ ఇల్లు నడవదు. అంటే అది చాలా మందికి తెలిసినా కూడా మోర్ దెన్ జెంట్స్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయిల్ని తక్కువగానే ఉంచాలి, వీళ్ళని ఈ పరిమితి వరకే ఉంచాలని అయితే చూస్తూ ఉంటారు కదా. వాళ్ళు చూస్తారు, మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తాం అంటే ఇంకా నార్మల్ గా వాళ్ళు యువర్ మైండ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్ ఆల్వేస్. ప్రపంచం నీకు ఏదైనా చెప్తుంది, కానీ మన మైండ్ మన బాడీలోనే ఉంది, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. మనకి నచ్చని ఏ ఇన్స్ట్రక్షన్ మనం తీసుకోకూడదు, మన పవర్ మనకు తెలియాలి. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫై యువర్ క్యాపబిలిటీ. ఎవ్వరూ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేరు అన్లెస్ యూ అలవ్ దెమ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. సో డోంట్ అలవ్ ఎనీవన్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. సో నీ ఎన్విరాన్మెంట్ అయినా సరే నీకు టాక్సిక్ అనిపిస్తే, నీకు సేఫ్ అనిపించకపోతే, ఓకే, ఆల్వేస్ యు ఆర్ క్యాపబుల్ టు లివ్ బై యువర్ సెల్ఫ్. నువ్వు ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో, నీకు సెక్యూర్డ్ లేని ప్లేస్లో నువ్వు ఉండి ఎవరి కోసం భయపడుతూ బతకాలి? అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఆఫీసెస్కి వెళ్ళినా అండ్ బయట ఇంకెక్కడైనా కానీ కొన్ని అయితే మనం ఇట్లా ఫేస్ అవుతూ ఉంటాం. 100% అనేవి అవన్నీ ఉంటాయి. సో టాక్స్ అయి ఉండొచ్చు, కొంతమంది అయితే కమిట్మెంట్స్ అడుగుతారు అమ్మాయిల్ని. సో అవన్నిటి వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ పీసీఓడికి అని అంటారు. సో అది ఎంతవరకు నిజం? 100%. అయితే ఇవి రెండు ఇంటర్ కనెక్టెడ్. ఓకే, మన లైఫ్ స్టైల్ మూలంగా కూడా పీసీఓఎస్ పీసీఓడి వస్తుంది, దాని మూలంగా స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ మూలంగా కూడా ఈ రెండు వస్తాయి. సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఎక్సర్సైజ్, వర్కౌట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ టు బ్యాలెన్స్ అవర్ హార్మోన్స్. ఓకే ఓకే, ఇక మీరు వచ్చిన ఆస్పెక్ట్ ఆఫ్ హౌ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ అట్ వర్క్ ప్లేస్ అంటే మన బౌండరీస్ మనకు ఉండాలి. అయితే విమెన్కి ఉన్న ఒక సాఫ్ట్ నేచర్ మూలంగా మన బౌండరీస్ మనం క్లియర్గా గీసుకోలేనప్పుడు ఎవరిని ఎంతవరకు అలౌ చేయాలి, ఎంతవరకు అలౌ చేయకూడదు, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ నో చెప్పకూడదు అనే ఒక చిన్న కన్ఫ్యూజన్లో, మొహమాటంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం లైన్ దాటిన తర్వాత వాళ్ళని ఆపలేనప్పుడు, లేకపోతే ఏమనుకుంటారో భయం, నా జాబ్ పోతుందేమో, నాకు ప్రమోషన్ రాదేమో, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ పార్ట్ లోపల స్ట్రెస్ తీసుకుంటున్నాం. అలా కాకుండా ఎస్ ఆర్ నో అంటే మనకు రెండే దారులు ఉంటాయి. మనం ఒక గ్రే ఏరియా ఎత్తుక్కుంటాం. గ్రే ఏరియా అంటే ఏం లేదు, పగల రాత్ర, ఎస్సా నోవా అంతే. ఓకే, అలా కాకుండా నాకు నచ్చినట్టు ఉండాలి, అది కావాలి ఇది కావాలంటే పాసిబుల్ కాదు. సో స్టిక్ టు వన్, తాడో పేడో తేల్చుకునేటట్టు ఉండాలి. సో బీ స్ట్రిక్ట్ వాట్ యూ వాంట్ ఆన్ దట్. యూ కెన్ స్టాప్ ఎనీ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. నీ విష్ లేకుండా ఎవరేం చేయలేరు. అండ్ ప్రతి కంపెనీలో కూడా పాష్ కమిటీ ఉంటుంది. దేర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్, సీరియస్ రూల్స్, కానీ యూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్. మనం స్టెప్ తీసుకోకపోతే ఎవరు మనల్ని ప్రొటెక్ట్ చెయ్యలేరు. కాబట్టి ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అనేది నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక్క రంగంలోనే కాదు, ఆడవాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో అయితే ముందున్నారు. సో అట్లా ముందుకెళ్తున్న వాళ్ళని ఒక్కసారిగా అంటే ఈ 1 month నుంచి ఒక టాపిక్ చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో హస్బెండ్స్ని మర్డర్ చేస్తున్నారు వైఫ్స్ అని చెప్పి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారు అని చెప్పి. అసలు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళు హస్బెండ్ ఉంటాడు కదా, ఉన్నప్పుడు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎందుకు పెట్టుకుంటారు? అంటే హస్బెండ్ నుంచి ఏం రావట్లేదు అన్న వాళ్ళకంటే ఎలాంటి ఎఫెక్షన్స్ అట్లా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉమెన్ ఒకటే పెట్టుకుంటుందా ఇందులో వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మ్యాన్?
మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మరి మనం ఓన్లీ విమెన్ గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే సొసైటీ అట్లే ఉంది కదా. ఇంతకుముందు మ్యాన్ చేసినా కూడా అది పక్కన పెట్టేసి విమెన్ గురించే మాట్లాడుతున్నారు. అంటే విమెన్ ఇలా చంపేసింది హస్బెండ్ ని, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకునింది అని విమెన్ ని మాత్రమే అక్కడ రౌండ్ అప్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. విమెన్ ఎందుకు ఇట్లా చేస్తుంది అనే పార్ట్ నేను మాట్లాడతాను. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఒక అబ్బాయి ఒక మోర్ దెన్ విమెన్ ని ఓకే రిలేషన్షిప్ పెట్టుకోవడం చాలా నార్మల్ కింద కన్సిడర్ చేశారు. అవును నేను మగాడిని తిరుగుతా, తప్పేంటి? అవును నేను మగాడిని ఇంకొకరితో ఉంటా, అయితే ఏమైంది? నేను తిరగచ్చు, నువ్వు తిరుగుతావా? దిస్ ఈస్ ద వే ద మ్యాన్ గాట్ కండిషన్డ్. అంటే నేను చేస్తే నువ్వు చేయాలా అని. ఓకే, సో మగాడైతే చెయ్యొచ్చు, ఆడదైతే చేయకూడదు. అసలు ఈ డిఫరెన్సియేషన్ అనేది మైట్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ ట్రిగ్గర్డ్ ద ఉమెన్. ఎందుకు అంటే విమెన్ ఈక్వాలిటీ అని చెప్పి కదా. అసలు ఇఫ్ ఎట్ ఆల్ యూ గో బ్యాక్ టు ద వెరీ వెరీ బ్యాక్ హిస్టరీ, అసలు అంటే విమెన్ మల్టిపుల్ పీపుల్ ని పెళ్లి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు అంటే విమెన్ ఎక్కువ మంది ఉండి మేల్స్ తక్కువ మంది, మేల్స్ ఎక్కువ మంది ఉండి విమెన్ తక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేస్తారు? రీసెంట్ గా ఐ హావ్ రెడ్ ఇన్ ఎ న్యూస్ పేపర్, ఒక అమ్మాయి 2 అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంది. ఎందుకు అంటే టు కీప్ అప్ ద కల్చరల్ నార్మ్స్. ఓకే, మధ్యప్రదేశ్ లోను ఉత్తరప్రదేశ్ లోను. అంటే అది ఓకే. అంటే మనం ఒకవేళ మనకి ఆ పర్సన్ తో వర్కౌట్ అవ్వకపోతే చెప్పి వెళ్ళిపోవడం అది వన్ వే అయితే, చంపేసి వెళ్ళిపోవడం అది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ట్రూ. సి చంపడం ఇస్ అది పర్సనాలిటీ అండ్ బిహేవియరల్ ఇష్యూ. అది డెఫినెట్గా వాళ్ళలో సైకలాజికల్ ఇష్యూ ఉంది అని అర్థం. నార్మల్ పర్సన్ కెన్ నాట్ డూ ఇట్. క్రైమ్స్ అన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే చేస్తారు. ఓకే, క్రూరత్వం పెరిగిపోతే. అయితే మనం ఆడవాళ్ళ క్రూరత్వం ఇవాళే మాట్లాడుకుంటున్నాం. అయితే నేను ఫస్ట్ ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామని నేను చెప్తా. ఇప్పుడు నేను మీకు చెప్తా, ఒక చెట్టు పాలు తాగుతోంది అనగానే జనాలు అందరు వెళ్ళి చూస్తారు. ఎందుకు? అదొక అంటే వింత టైప్ కాబట్టి. మీకు ఇప్పుడు ఇట్లా ఆడవాళ్ళు మర్డర్ చేస్తున్నారంటే వింత టైప్ అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీవన్ స్టార్టెడ్ హ్యావింగ్ ఎ డిస్కషన్ అబౌట్ ఇట్. అలా మర్డర్స్ చాలా మంది చేశారు కదా ఇంతకు ముందర, అంత ఫేమస్ రాలేదు. కానీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా సాత్వికులు, ఏది చేసినా భరిస్తారు, మొగుళ్ళు కొడితే తట్టుకుంటారు. ఓకే, వాళ్ళు కిడ్స్నాలు పోస్తే ఇలాంటి ఒకప్పుడు మూవీస్ అన్ని కూడా ఇవే వచ్చేవి కదా. సో అలా తట్టుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చంపేయడం ఏంటి? సెల్ఫీలు దిగుతామని నదుల్లో తోసేయడం ఏంటి? డ్రమ్ముల్లో పెట్టి సిమెంట్లు వేసేయడం ఏంటి? సో ఇదంతా విచిత్రం అన్నమాట. సో వాట్ బికమ్స్ వైరల్ అంటే ఉమెన్ చేస్తుంది విచిత్రం ఏదైతే ఉంటుందో అది వైరల్ అవుతుంది. అంతే సింపుల్ లాజిక్. ఓకే, కాకపోతే ఇప్పుడు మరి క్రూరత్వం ఎందుకు అంటే ఇప్పుడు మర్డర్స్ది క్రూరత్వం లాగా కనిపిస్తుంది. ఒకప్పుడు మీరు పాత తెలుగు సినిమాలు చూసుంటే అంటే ఇట్లా అత్తగారు ఇట్లా కోడళ్ళని అంటే సాల్ట్ ఎక్కువ వేసేయడాలు, కారాలు ఎక్కువ వేసేయడాలు, మరి అదంతా క్రూరత్వం కాదా? అవన్నీ ఏం లేకుండానే మూవీస్లో తీసారా? అంటే might be some percentage of that psychic nature is there in women from the earlier days. Now the intensity has been increased. ఓకే, అయితే ఈ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే ద మోర్ సప్రెషన్. అంటే మనము చాలా కేసెస్ లోపల కేస్ స్టడీ చాలా ఇంపార్టెంట్. విమెన్ని జనరలైజ్ చేసి నేను ఒక ప్రొఫెషనల్గా మాట్లాడకూడదు. అంటే మనం ఒక 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది, ఆ కేసు తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆ కేసు తీసుకుంటే అందులో ఏమైంది? వాళ్ళ మదర్ ఆల్రెడీ 2nd మ్యారేజ్ చేసుకుంది. ఓకే, దీనిలో మనం రకరకాల రిసోర్సెస్ ఆఫ్ డేటా చూసుకుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ మదర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి వాళ్ళ మదర్ మీద అంటే ఇష్టం లేదని తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఎగెనెస్ట్ కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళ మదర్కి తిన లవ్ అఫేర్ ఇష్టం లేదని చెప్పడము, ఆ అబ్బాయి ఇచ్చిన ఒక ఛానల్ ఇంటర్వ్యూ లోపల ఆల్రెడీ తిను ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీని డెలివర్ చేస్తే ఆ బేబీ చచ్చిపోయింది అనడం. అంటే దీని వెనకాల చూస్తే షీస్ క్యారింగ్ లాడ్ ఆఫ్ గ్రడ్జ్ టువర్డ్స్ హర్ మదర్ అనేది ఉంది కదా మనకి ఎవిడెంటల్ ప్రూఫ్. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఆమె గ్రడ్జ్ పెంచుకుని 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 ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఉండే ఛాన్సెస్. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇంట్లో వాళ్ళు కూడా ఒక అమ్మాయి సైకాలజీని మార్చడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళు.
అంటే ఎప్పుడైతే కూతురు తల్లికి ఎగెనెస్ట్ వెళ్తోందో ఆ టైంలోనే ఎందుకు వెళ్తోంది, ఈ అమ్మాయి బిహేవియర్లో మార్పు తీసుకురావాలి, అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇంత చిన్నపిల్ల తల్లి మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది, ఇది వాళ్ళు చూడలేదు. సెకండ్ ఆస్పెక్ట్, ఒక ఆడపిల్ల పెళ్లి వద్దు 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 అన్న తర్వాత ఇష్టం లేని పెళ్ళిళ్ళు బలవంతంగా చేయడం. అండ్ ఇంకోటి కూడా, అమ్మాయికి తక్కువ ఏజ్, అంటే అవతల మెన్కి ఎక్కువ ఏజ్తో చేసేసిన తర్వాత, మ్యారేజ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఒక ఏజ్కి వచ్చినప్పుడు తను ఇంకా ఎక్కువ ఏజ్ అయిపోతారు. సో వీళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ అనేది కూడా అంత ఉండదు. అయితే దానంత మాత్రాన చంపేయాలన్న రూల్ లేదు, కానీ వీళ్ళలో అగ్రెసివ్ నేచర్, సింపతి లేకపోవడము, ఓకే, వీళ్ళు చాలా సెల్ఫిష్, దేనికైనా మొండి పట్టుదల పట్టి దేనికైనా తెగించే తత్వము, చిన్నప్పటి నుంచి వీళ్ళ పర్సనాలిటీలో ఇట్లాంటి ట్రైట్స్ ఉంటేనే ఇవి సడన్గా బయటపడతాయి. అంతేగాని చాలా సాత్వికంగా ఉండేవాళ్ళు రాత్రికి రాత్రి మర్డర్లు చేయడానికైతే ప్లాన్ చేసే నేచరు, ఎవరి సపోర్ట్ లేకుండా ఇట్లాంటివి రావు. అట్లాంటివి జరిగాయంటే అవి కేవలం క్షణికావేశంలో జరిగే మర్డర్సే అవుతాయి. ప్లాన్డ్గా జరిగాయి అంటే దాని అర్థం ఏంటంటే, అంటే బాగా సెల్ఫ్ సెంట్రిక్, సెల్ఫిష్ నేచరు, డబ్బు పిచ్చి, లేకపోతే ఫుల్ బ్లైండ్ టువర్డ్స్ ఏమంటారు, వీళ్ళు లవ్ చేసిన వాళ్ళ పట్ల బ్లైండ్గా ఉంటారు. అలాంటి ఆకర్షణ రిలేటెడ్ ఉన్న వాళ్ళ కేసుల్లోనే ఇలా జరుగుతాయి. అందుకే కదా తల్లులు కూడా పిల్లల్ని చంపేసిన కేసెస్ ఎన్ని లేవు. అవును, మనం మొన్న కూడా చూసాము, ఒక అమ్మ చంపేసింది. అలాంటి కేసెస్ జరుగుతాయి. సో ఇప్పుడు వీళ్ళకి హస్బెండ్ ఉన్నా కూడా అట్లా ఇల్లీగల్ సైడ్ వెళ్తున్నారు అని అంటే, సో ఇక్కడ హస్బెండ్ చేంజ్ అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండుంటే వీళ్ళు అలా చేంజ్ అవుతున్నారు. ఇక్కడ చాలా ఒక విమెన్, అసలు విమెన్ పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది, విమెన్ అని కాదు ఎవరైనా పెళ్లి చేసుకునేది కంపానియన్షిప్ కోసం. కంపానియన్షిప్లో కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే ఎమోషనల్ నీడ్స్. ఓకే, ఎమోషనల్ నీడ్స్, అందులో మెయిన్గా రెస్పెక్ట్ కోరుకుంటారు, క్వాలిటీ ఆఫ్ టైం కోరుకుంటారు, కేర్ అండ్ కన్సర్న్ కోరుకుంటారు. ఇవి మెయిన్, మిగిలినవన్నీ పక్కకు పెడితే సెక్షువల్ ఇంటిమసీ. ఓకే, ఇప్పుడు చాలామంది బికాజ్ ఆఫ్ వాళ్ళ వర్క్ కల్చర్ కానివ్వండి, దరిద్రమైన ఫోన్లు కానివ్వండి, అంటే నేను చాలా కేసులలో చూస్తూ ఉంటే చాలామంది పార్ట్నర్స్ నుంచి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, నేను ఎంతసేపు మాట్లాడుతున్నా నా హస్బెండ్ నా వైఫ్ ఎప్పుడు ఫోన్లలోనే చూస్తున్నారు. దిస్ ఈస్ స్పాయిలింగ్ దర్ రిలేషన్షిప్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు కాసేపు కూడా కూర్చుని ప్రేమగా మాట్లాడుకోలేకపోతున్నారు. అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఇంకొకటి అండం, వాళ్ళు ఇంకొకటి అంటే వీళ్ళు ఇంకొకటి అండం, అంటే ఈగో క్లాషెస్. తగ్గకుండా నేను చెప్పింది నువ్వు చేయలే కదా, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి, అది రిలేషన్షిప్ కాదు కదా. పోనీ నీ కోసం నేను చేస్తాను అండమే కదా రిలేషన్షిప్, అది ఉండట్లేదు. ఓకే, సో నువ్వు భార్యని నీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి నీ ఇంట్లో అడ్జస్ట్ చేసుకోవడము, నీ లైఫ్లో అమ్మాయికి ఒక ప్లేస్ ఇవ్వడము అనేది నీ బాధ్యత. ఓకే, యూ కాంట్ ట్రీట్ హర్ ఈక్వల్లీ విత్ యూ. అయితే అబ్బాయి ఏమనుకుంటాడంటే, నేను చాలా అలసిపోయి వచ్చాను, నువ్వు అర్థం చేసుకోవాలి. తను ఆలోచించడం తప్పు కాదు, కానీ విమెన్ మెంటాలిటీ ఎప్పుడూ కూడా చిన్నపిల్ల మెంటాలిటీ లాగానే ఉంటుంది. తనకు కొన్ని నీడ్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై చేస్తే షీల్ బీ హ్యాపీ, షీ విల్ గివ్ ఇన్ రిటర్న్ 100%. ఆ చిన్న చిన్నవి అంటే తను చేసే పనులని ఎక్నాలెడ్జ్ చేయాలి, తనకు కావాల్సిన కొంచెం ప్రేమ కావాలి. ఓకే, అది ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఎక్నాలెడ్జ్ ఎవరు చేస్తారో వాళ్ళ పట్ల తెలియకుండా ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, అంటే నువ్వు వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ వెళ్ళడం, స్లోగా మాటలు పెరగడం, మైండ్ సెట్ మ్యాచ్ అవ్వడం, దాని తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్తుంది కదా. అంతే, ఎట్ సేమ్ టైం జెంట్స్ విషయంలో కూడా అదే సేమ్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తగ్గిపోయినప్పుడు, డిస్టెన్స్ పెరిగిపోయినప్పుడు, వీళ్ళు కూడా అరే నా వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు దూరపు కొండలు నునుపు. నిజంగా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి లైఫ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ రిలేషన్షిప్ అట్లాగే ఉంటుంది. అవును, ఎవరిద్దరు కలిసి 24 గంటలు కలిసి ఉంటే వెన్ రెస్పాన్సిబిలిటీస్ కమ్స్ వాళ్ళ లైఫ్ అట్లాగే ఉంటుంది. బయట కలిసి హాయ్ బాయ్ అనుకున్నంతసేపే అవి నీట్గా ఉన్నట్టు కనిపిస్తాయి, అంతే, సింపుల్. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకేలా ఉన్నారు కాబట్టి ఇది ఇట్లా చంపేస్తున్నారు అనే టాపిక్ని ఎక్కువ ఫోకస్ చేసేస్తున్నారు. అంటే ఇంతకు ముందు కూడా
చంపేసిన ఉన్నాయి, అంటే జెంట్స్ లేడీస్ని చంపేసినవి ఉన్నాయి. సో దానికంటే కూడా ఇది ఒక స్పెషల్ పాయింట్ లాగా అమ్మాయిలు ఇలా చేస్తున్నారు, ఏంట్రా అసలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయం వేస్తుంది మాకు అన్న రేంజ్కి రీల్స్ కానీ పోస్టులు కానీ అట్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఎట్లా ఇవన్నీ వీళ్ళు అంటే అంతా అమ్మాయిల వైపు నెట్టేసి అమ్మాయి కావాలని చేసింది అని అట్లా అనడం వల్ల కూడా ఇంకొకరు ఎఫెక్ట్ అవుతారు కదా, ఎందుకు ఇట్లానే అమ్మాయిలనే అంటున్నారు అన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ కూడా సైకో మెంటాలిటీలా మారిపోవచ్చు. అలానే ఏమంటారు, కంటేజియస్ లాగా ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది కదా. అంటే రీసెంట్గా నేను కూడా చూసాను, అంటే చచ్చిపోలేదని చెప్పి కరెంట్ షాక్ పెట్టి మరీ చంపేయడము, లేకపోతే ఏదో ముక్కులో దూది పెట్టి చంపేయడము. పైగా నేను అనుకోవడం ఇంకా న్యూస్ ఎక్కువ బయటికి రావడం మీడియా ద్వారానే. అవును, కరెంట్ తీగతో గొంతు కట్టేసి చంపేయడం. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఆ ఒకరిని చూసి ఇంకొకరికి ధైర్యం ఎక్కువ రావడము, వాళ్ళు చేసినప్పుడు మేము కూడా చేయొచ్చు అని చెప్పి అట్లా. కానీ భయం ఎందుకు అంటే దిర్ ఇస్ వన్ మోర్ ఆస్పెక్ట్. మర్డర్ జరిగిందే బయటికి వస్తుంది, వాళ్ళకి శిక్ష వేసింది ఎందుకు బయటికి రావట్లేదు? మరి మీడియా అది కూడా హైలైట్ చేయొచ్చు కదా. మీడియా అది కూడా హైలైట్ చేస్తే దాని భయం కూడా జనాల లోపల ఉంటుంది కదా. ఓకే, ఈ తప్పు చేస్తే మనకి ఈ శిక్ష పడుతుంది అనేది ఆ భయం మూలంగా కూడా ఒక మనిషి వెనకడుగు వేయడానికి కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైఫ్ ఇంత నాశనం అవుతుంది, ఓకే జస్ట్ నేను ఫ్రస్ట్రేషన్ ఇది అయిపోతుంది అనే దాంతో నా లైఫ్ ఇదైపోదు, ఫ్రీడమ్ వచ్చేది, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇవి ఉంటాయి అనే అవేర్నెస్ బ్రెయిన్కి ఎక్కాలి. ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏది కూడా మనిషికి బ్రెయిన్కి ఎక్కదు, బికాస్ దే ఆర్ నాట్ స్టేబుల్. వాళ్ళు రియాలిటీకి దూరంగా ఉన్నారు. రియాలిటీ సింక్ అవ్వాలి అంటే అది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపించాలి. మరి ఇప్పటిదాకా వీళ్ళ మర్డర్స్ చేసిన వాళ్ళ లైఫ్ ఏమైందో మరి నేను ఏ మీడియాలోనూ చూడలేదు. మరి అదెందుకు హైలైట్ అవ్వట్లేదు? మరి అది హైలైట్ అయ్యి మరి అన్ని ఛానల్స్ అది కూడా చూపిస్తే అప్పుడు చేసిన వాళ్ళకి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది, మన జస్టిస్ కూడా ఎలా ఉంటుంది అనేది తెలిస్తే అప్పుడు చేసే వాళ్ళు ఆపుతారు. ఓకే, ఇప్పుడు ఒక ఉమెన్ అబ్నార్మల్గా ఉంది అనేదాన్ని ఎలాంటి సిమ్టమ్స్తో మనం ఐడెంటిఫై చేయొచ్చు? రైట్, సివియర్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అయితే పీరియడ్కి ముందర వచ్చే మూడ్ స్వింగ్స్ ఆర్ నార్మల్. ఎందుకంటే ఇవాళ రేపు ఉండే లైఫ్ స్టైల్ మూలంగా చాలా మందికి పిఎంఎస్ సిమ్టమ్స్ ఉంటున్నాయి, లేకపోతే పీసీఓఎస్, పీసీఓడి, మెనోపాజ్ ఇలాంటి వాటి మూలంగా మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి. అవి వర్కౌట్ చేయడము, హెల్దీ లైఫ్ స్టైల్ మూలంగా మారచ్చు. అలా కాకుండా మంత్కి 20 days సివియర్ మూడ్ స్వింగ్స్ ఉండడం, బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, ఓకే ఇవన్నీ బైపోలార్ నేచర్కి, లేకపోతే తీవ్రమైన పొసెసివ్నెస్, అవతల వాళ్ళ పట్ల ఎంపతి సింపతి లేకపోవడము, బాగా సెల్ఫిష్గా బిహేవ్ చేయడము, ఓవర్ పొసెసివ్గా బిహేవ్ చేయడము, వీళ్ళలో బాగా జలసీ ఉండడము, ఇలాంటి నేచర్స్ మీకు ఎక్కడ కనిపించినా కూడా అంటే ఇర్రేషనల్ థింకింగ్, రియాలిటీకి భిన్నంగా ఆలోచించడము, ఇలాంటివన్నీ కనిపిస్తే అబ్నార్మల్ బిహేవియర్ అని మీకు క్లియర్గా తెలుసు. నార్మల్ మనిషికి ఏముంటాయి, మనం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాము, ఓకే సాఫ్ట్ నేచర్డ్ ఉంటాము, రేషనల్గా ఆలోచిస్తాము, ఓకే అవతల వాళ్ళ పట్ల జాలి దయ అనేవి ఉంటాయి, రీజనబుల్ థింకింగ్ ఉంటుంది, కోపం వచ్చినా కూడా ఈ సమయంలో ప్రదర్శించచ్చా ప్రదర్శించకూడదా అని ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో ఇవన్నీ లేవు అని అంటే అబ్నార్మల్. కొంచెం ఆలోచించాలి, వాళ్ళకి బిహేవియరల్ ట్రైనింగ్ అవసరం. సో ఇంకొకటి ఏంటంటే డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా డిప్రెషన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అలాంటి అంటున్నారు అంటే నాకు ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తున్నారని అదొక డిప్రెషన్. ఇంకా కాలేజెస్లో వాళ్ళకి లవ్కి సంబంధించిన డిప్రెషన్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఒక అమ్మాయి ఇప్పుడు అబ్బాయి ఏదైనా డిప్రెషన్లో ఉన్నాడు అంటే ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్ళొచ్చు, అవుటింగ్స్కి వెళ్ళొచ్చు, ఇలా అంతా బయటికి వెళ్ళి మైండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ అమ్మాయికి ఏంటంటే 4 గోడల మధ్యలోనే అమ్మాయి ఉండాలి, ఎంత డిప్రెషన్ అయినా అక్కడే ఉండాలి. సో అలాంటప్పుడు తన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, తన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఉండాలని ఎవరు చెప్తారు అసలు? అంటే కొంతమందికి ఆప్షన్ ఉండదు, ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, కొంతమందికి బయటికి పంపిస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, అలాంటి వాళ్ళకి ఓకే. ఇలా ఆప్షన్ లేని వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, సూసైడ్ దాకా కూడా వెళ్తారు. డెఫినెట్గా అది నిజంగా డిప్రెసివ్ సిమ్టమ్స్ అయితే అలాంటి థాట్స్ ఉంటాయి.
వాళ్ళని బయటకి తీసుకురావాలి, చుట్టుపక్కల వాళ్ళు గమనించి, మరి అలా వదిలేయకూడదు కదా. ఎట్లా అంటే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్, ఎలాంటి వాళ్ళకి actions వర్కౌట్, నేచర్కి తీసుకెళ్ళడము, వర్కౌట్ చేయించడము, బ్రీతింగ్ టెక్నిక్స్, ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. ఓకే, వాళ్ళని ఒక్కళ్ళని అసలు వదిలిపెట్టకూడదు, సాడ్ సాంగ్స్ విననివ్వకూడదు. అదే ఇంటర్వ్యూ అంటే దే ఎంజాయ్ బీయింగ్ ఇన్ దట్ లూప్ ఆఫ్ నెగిటివిటీ. మైండ్ ఎలాంటిది తెలుసా, ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, ఈ నెగిటివ్ థాట్ నుంచి ఇంకొక నెగిటివ్, ఇంకో నెగిటివ్, అట్లా ఇట్ బికమ్స్ ఇన్ టు ద లూప్ ఆఫ్ దట్ నెగిటివిటీ. ఎగ్జాంపుల్, నేను మీకు ఒక యాక్సిడెంట్ కేసు చెప్తా, ఇంకొక యాక్సిడెంట్ కేసు చెప్తా, అక్కడి నుంచి మీరు కూడా ఇంకొక డెత్ మాట్లాడతారు, తర్వాత వాళ్ళు కూడా ఒక డెత్ కేసు మాట్లాడతారు. అలా మనం అందరం ఒక డెత్ దీని దాంట్లోనే ఉంటాం. అన్లెస్ సమ్వన్ కమ్స్ అండ్ బ్రేక్ దట్ లూప్ అండ్ టాక్ అబౌట్ ఎ గాడ్ ఆర్ సంథింగ్ పాజిటివ్, మనం ఈ చైన్ని బ్రేక్ చేయలేం. బ్రెయిన్ కూడా అలాగే. సో నెగిటివ్ థాట్స్ లూప్లో ఉన్నప్పుడు మనం కష్టపడి దాన్ని బ్రేక్ చేసి ఒక పాజిటివ్ థాట్ని క్రియేట్ చేయాలి. సో డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీలో ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అది క్రియేట్ చేసుకోలేరు. కాబట్టి ఏం చేయాలి, ఒక మూవీ చూడడము, నేచర్లోకి వెళ్ళడము. సో మనం ఎఫర్ట్ పెట్టలేము కాబట్టి అది ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ విల్ క్రియేట్. కాబట్టి వీ నీడ్ టు కీప్ దట్ ఎఫర్ట్ టు గో అవుట్ అండ్ క్రియేట్ ఇట్. దానికి ఎక్స్టర్నల్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఈజీ. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో ఒక చిన్నప్పటి నుంచి ఒక ట్రామాలో ఉన్న అమ్మాయి ఒక 20s వచ్చిన తర్వాత వచ్చిన ఏమైనా ఉన్నాయా కేసెస్? చిన్నప్పటి నుంచి ట్రామాలో ఉండి ఆల్మోస్ట్ 20s కాదు, నేను ఐ హెల్ప్డ్ హర్ వెన్ షీ రీచ్డ్ హర్ 32+ or 33+. I don't want to reveal her name. Wherever she is now, she's happy. I hope tanu ee video chuste, but she's not a Telugu person. Okay, like she works for a very top company. She had very bad experiences with her mother, her father, her brother. She got divorced, very pathetic married life. Tanu padukunte nidra vachedi kaadu, ante traumatic child life undedi. Pathetic ante tanu everni forgive చేయలేకపోయేది. సో ఏమయ్యేదంటే ఇంటికి వచ్చాక షీ కుడెంట్ స్లీప్, లైట్స్ ఆఫ్ ఉంటే పడుకోలేదు, అలాంటిది. సో వీ హ్యావ్ ఎ థెరపీ కాల్డ్ రిగ్రెషన్. ఓకే, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మీరు వినే ఉంటారు. సో తినకి పాస్ట్ లైఫ్ దాకా తీసుకెళ్ళక్కర్లేదు, చైల్డ్హుడ్ రిగ్రెషన్ అనమాట. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి ట్రామటైజ్డ్ ఉంది కాబట్టి. సో యా, షీఈస్ బెటర్, షీ గాట్ మ్యారీడ్ అగైన్, షీఈస్ హ్యాపీ. ఎట్లా అంటే అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అంటే ఫస్ట్ బేసిక్ డిప్రెషన్ నుంచి తను చాలా రోజులు సైకియాట్రిక్ ట్రీట్మెంట్లో ఉంది. షీ టుక్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ హర్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. కానీ దిస్ థెరపీస్ విల్ హెల్ప్. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, రిగ్రెషన్ థెరపీ, దిస్ విల్ హెల్ప్ ఎ లాట్ చైల్డ్హుడ్ ట్రామాస్ని హీల్ చేయడానికి. థెరపీస్ చెయ్యాలి, చెప్పడానికి రావు. యా, సో we will take you to through trance, we will take you to your childhood. అక్కడి నుంచి స్లోలీ we will try to release your trauma. We will మిమ్మల్ని మీ అంటే ఎవరినైతే యు ఆర్ అనేబుల్ టు ఫర్గివ్, వాళ్ళని ఫర్గివ్ చేసేటట్టు చేస్తే ఆ బ్యాగేజ్ని మీరు రిలీజ్ చేయగలుగుతారు. బ్యాగేజ్ని రిలీజ్ చేసిన తర్వాత స్లోగా యూ విల్ గెట్ లైటర్ అయినప్పటి నుంచి మీ బాడీ ఆ భయాల్ని వదిలేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి స్లోగా రిలాక్స్ చేసుకుంటూ న్యూ థాట్ ప్రాసెస్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ కొత్త లైఫ్కి మిమ్మల్ని అలౌ చేస్తూ తీసుకొస్తాం అనమాట. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు జరుగుతున్న ఈ దాని గురించి, అంటే ఈ న్యూస్ గురించి, హస్బెండ్ అండ్ వైఫ్ ఈ న్యూస్ గురించి వాళ్ళు ఎలా ఉంటే, అంటే వాళ్ళ రిలేషన్షిప్లో ఎలా ఉంటే వాళ్ళు అట్లాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకుండా ఉంటారు అనేవి కొన్ని టిప్స్. అంటే హస్బెండ్స్ వైఫ్స్తో ఎలా ఉంటే, సో అంటే నీడ్స్ ఉంటాయి కదా, సంథింగ్ టైం అయిండొచ్చు, వాళ్ళని కేరింగ్ అయిండొచ్చు, లవ్ అయిండొచ్చు. సో అట్లాంటివి ఏ టైంలో ఎట్లా ఉంటే వాళ్ళు అట్లాంటి థాట్స్కి వెళ్ళకుండా ఉంటారు? కపుల్ ఇద్దరు కూడా దయచేసి అంటే డైలీ యూ స్పెండ్ 15 to 20 minutes క్వాలిటీ టైం అంటే ఇప్పుడు మన ఇద్దరం స్పెండ్ చేసింది క్వాలిటీ టైం, అంటే నో డిస్ట్రాక్షన్ ఎట్ ఆల్. ఓకే, సో ఈ క్వాలిటీ టైంలో కూడా మనకి ఇంటికి కావాల్సిన సరుకులు ఏంటి, గ్రాసరీ ఏంటి, ఓకే కరెంట్ బిల్ కట్టామా లేదా, ఇది క్వాలిటీ టైంలో మాట్లాడుకోవాల్సిన మాటలు కాదు. అబౌట్ మన ఫీలింగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం. ఓకే, హౌ యు ఆర్ ఫీలింగ్ ఆర్ హౌ ఐ ఆమ్ ఫీలింగ్, మన ఫ్యూచర్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్దాం, అంతేకాని ఇందులో రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఆ
అప్పుడు ఆ ప్లెజర్ ఫీలింగ్ అనేది వస్తుంది. దట్స్ థింగ్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ఏ కప్ ఆఫ్ టీ, కాఫీ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కూడా కలిసి తినేటట్టో తాగేటట్టో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే. దయచేసి ఇందులో న్యూస్ పేపర్, ఫోన్ని ఇంక్లూడ్ చేసుకోకండి. మీ ఇద్దరు కలిసి గడిపే సమయంలో ఆ కాసేపునన్నా ఫోన్ని పక్కకు పెట్టేయండి. మీ బిగ్గెస్ట్ ఎనిమీ మీ రిలేషన్షిప్లో అదొకటే. పర్ డే ఒక మీల్ అయినా ఇద్దరు కలిసి చేయాలి. అది పాసిబుల్ కాకపోతే అట్లీస్ట్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ టుగెదర్. ఓకే. అండ్ for your partner, any relationship, like sexual relationship is very much important. Okay. And women ki sexual drive will come only through emotional bonding. Okay. Male ki sex is important, kani women ki without emotional bonding she'll not get drive towards sex. కాబట్టి మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేస్తారో మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ పార్ట్ అంత ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకనే టచ్, టాక్, దెన్ ద థింగ్స్ విల్ ఇంప్రూవ్ బిట్వీన్ you both. కానీ ఆ లవ్ ప్యాంపరింగ్ లేకపోతే you can't directly expect something from your partner. So first sit, talk with her, give that emotional connect, then improve your relationship. Okay. ఇవి ఫస్ట్ ట్రై విత్ యువర్ పార్ట్నర్. క్రియేట్ దట్ స్పేస్, సెక్యూరిటీ టు యువర్ పార్ట్నర్. ఎందుకు అంటే ప్రతి ఆడపిల్ల తండ్రి దగ్గర ఏ సెక్యూరిటీ అయితే చూసుకుంటుందో భర్త దగ్గర నుంచి కూడా అదే సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ సెక్యూరిటీ ఎప్పుడైతే తను మిస్ అవుతుందో సబ్కాన్షియస్గా ఆ సెక్యూరిటీ ఇంకెక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటుంది. అలాంటి ఛాన్స్ మీ భార్యకి మీరు ఎప్పుడు ఇవ్వకూడదు. సో ఇది చూసిన చాలా మంది ఇప్పుడు అర్థమైంటది భార్యతో ఎలా ఉండాలి ఆఫ్టర్ మ్యారేజ్ అనేది. సో చాలా మంది మార్చుకోండి, కొద్దిగా ఏం కాదు, పెళ్లి చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, భార్యల్ని బాగా చూసుకోండి, మిమ్మల్ని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. సో